హాయ్, నేను మీ వినోద్, పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సంధ్య మేడం, ప్రిన్సిపాల్. అలాగే వారు విజయవాడ ప్రాంత వాస్తవ్యులు. సంధ్య గారు, మీకు మా అకాడమీ ఎలా తెలిసింది? అండ్ అకాడమీలో అంటే మీకు భవిష్యత్తు కనిపిస్తుందా? లేకపోతే హాబీగా మీరు చేసుకోవడానికి వచ్చారు కాబట్టి ఎలా అనిపిస్తుంది? మీరు అనుకున్న డ్రీమ్ ఇన్ ఫ్యూచర్‌లో డెవలప్ అవ్వడానికి మా అకాడమీ ఎంతవరకు ఉపయోగపడుతుంది? యాక్చువల్‌గా వినోద్ గారు, మీ డబ్బింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండింది నాకు. నా వాయిస్ అందరికీ తెలియాలని చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. అయితే అందరిని ట్రస్ట్ చేయలేము. అయితే మా హస్బెండ్‌కి చెప్పాను ఇలా ఇంట్రెస్ట్ ఉందంటే, అతను చాలా వెరిఫై అంటే ఎన్నో వస్తాయి. ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎన్నో వస్తాయి ఇన్‌స్టిట్యూషన్స్ నేమ్స్. కానీ వాట్ టు ట్రస్ట్, ఏం ట్రస్ట్ చేయాలో మనకు తెలీదు కదా! అప్పుడు ఏదైనా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అంటే ఇట్స్ పర్ఫెక్ట్. అందుకని మా హస్బెండ్ ఈ పీవీఆర్ డబ్బింగ్ అనేది గవర్నమెంట్ రికాగ్నిషన్ అని చూసారు. ఫీజ్ కూడా చాలా రీజనబుల్‌గా ఉంది. అనుకున్నాం ఓకే, వీళ్ళు అన్ మనుషుల్ని డెవలప్ చేయడానికి అని దాంతోనే వచ్చారు కనుక నిజంగా వీళ్ళు మనలో టాలెంట్‌ని పైకి తీసుకొస్తారు, బాగా ట్రైన్ చేస్తారని ఒక నమ్మకం కలిగింది మా హస్బెండ్‌కి. అందుకే ఇలా మిమ్మల్ని కాంటాక్ట్ చేశారు. కాంటాక్ట్ చేశాక మీతో మాట్లాడిన తర్వాత ఒక కొత్త ఆశ కలిగింది. చెప్పాలంటే ఎంతో ఎంకరేజ్‌మెంట్ ఇచ్చారు నిజంగా. అది చాలా క్లారిటీ ఇచ్చారు. ఏముంటదో అన్నీ క్లియర్ కట్‌గా చెప్పేశారు. సో, దాంతో మాకొక నమ్మకం కలిగింది. కంపల్సరీగా ఇక్కడ జాయిన్ అవ్వాలి. మాకు హోప్ ఉంటుంది. ఒక మంచి గురువునైతే ఎవరన్నా ఎంచుకోవాలి. డైరెక్ట్‌గా ఎవరు వెళ్ళలేరు కదా! సో, ఇంకా వినోద్ గారే పర్ఫెక్ట్ గురువు అని అనిపించింది. ఆ తర్వాత ఫస్ట్ క్లాస్‌లోని ప్రాక్టికల్ చేసి చూపిచ్చారు. అప్పుడు ఇంకా ఇంట్రెస్ట్ కలిగింది. చాలా బావుందనిపిచ్చింది. ఒక పక్కన ఎమోషన్స్ అవన్నీ యాడ్ చేయాలని భయం కూడా అనిపిచ్చింది. గానీ నెమ్మది నెమ్మదిగా క్లాసెస్‌లో ఎంతో ఎంకరేజ్ చేశారు. ఎప్పుడూ డిస్కరేజింగ్‌గా మాట్లాడలేదు. ఉన్నది ఉన్నట్టు ఫ్రాంక్‌గా చెప్పారు. ఎంకరేజ్‌మెంట్ కూడా ఇచ్చారు. సో, అందుకని ఇంకా అంటే ఒక్కొక్క క్లాసు రిపీట్ అవుతున్న కొద్దీ నెమ్మది నెమ్మదిగా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. చాలా హోప్స్ ఉన్నాయి మా గురువు మీద. అందుకనని వి ఆర్ వెరీ హ్యాపీ. ఇంకా ఎంతో నేర్చుకోగలమని ఎంతో నమ్మకం ఉంది మాకు. టైం పడతది. బట్ డెఫినెట్‌గా మేము అచీవ్ అవుతాం ఈ ఈ ఇన్‌స్టిట్యూషన్‌లో జాయిన్ అయ్యాక. తప్పకుండా సంధ్య గారు. ఇదివరకు ప్రముఖుల పరిచయాలు గూడా మీరు విన్నారు. అవి మీకు ఉపయోగపడుతుందా వారు రావటం వల్ల? అవును. ఇక్కడ ఏంటంటే ఇంకా గవర్నమెంట్ రికాగ్నిషన్ అని చెప్పుకోవడానికి తగ్గట్టుగానే ప్రతిసారి చాలామందొస్తున్నారు. గొప్ప గొప్ప వాళ్ళందరూ వచ్చి వాళ్ళు ఎంతో షేర్ వర్మ గారని చెప్పి ఇలాగా అన్ని యాంగిల్స్‌లో అంటే ఫిల్మ్స్‌కి సంబంధించిన ఫోటోగ్రఫీ గానీ, లేకుంటే యాక్టర్స్ కానీ ఇలా వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్ షేర్ చేసుకుంటున్నారు మాతో. అప్పుడు మాకు ఇంకా అవగాహన కలుగుతుంది. ఓహ్! ఇలా కూడా ఉంటాయా అని ఎంతో నాలెడ్జ్ తెలుస్తుంది. ఫిలిమ్స్ గురించి ఎంతో నాలెడ్జ్ వస్తుంది. ఇది చాలా మంచిది. ఎందుకంటే మాకు ఏ రకంగా కావాలో అవన్నీ గూడా మా సార్ మాకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మాకు చాలా అనిపిస్తుంది. కాబట్టి అది సంధ్య గారు, తప్పకుండా మీరు మంచి అంటే ఒక పెద్ద కాలేజ్‌కి మేడం ప్రిన్సిపాల్. ఎందుకంటే విద్యా వ్యవస్థ తన చేతుల్లో నడుపుతున్న ఒక ప్రముఖులలో మేడం కూడా ఉన్నారు గాబట్టి, అది చిన్న పిల్లలకి ఉపయోగపడే విద్యా వ్యవస్థ. అలాగే ఇది కూడా పెద్దవారికి నేర్పించేటప్పుడు, ఎందుకంటే చిన్న పిల్లలున్నప్పుడు వాళ్ళు మానసికంగా అప్పుడప్పుడు ఎదుగుతూ ఉంటారు. కానీ మన పెద్దవాళ్ళవేంటంటే అన్నీ తెలుసుకున్నప్పుడు అలాంటి వాళ్ళకి అందులో ఇలాంటి మేడం వాళ్ళకున్నప్పుడు ఇంకా మనం జాగ్రత్తగా నేర్పించాలి కాబట్టి, మేడం తప్పకుండా హాబీగా డెవలప్ అవుతారని కోరుకుందాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వినోద్ గారు. Yeah.